సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'కుబేర' సినిమా అంటే మంచి టాక్ వచ్చింది. అలా 3 రోజులు కలెక్షన్స్ బానే వచ్చాయని చెప్పేసి ఒక స్ప్రెడ్ అయితే అయింది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి బయ్యర్లు లాస్ట్‌లోనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఈవెన్ తెలుగు స్టేట్స్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. అండ్ తమిళ్‌లో అయితే అంటే ఒక ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ 'కుబేరుడు' అక్కడ 'బిచ్చగాడు' అన్నట్టుగా అలా ఒక ట్రోలింగ్ చేస్తూ కూడా అంటే అక్కడ పెద్ద వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి. నిజంగా ఆ పరిస్థితి ఉందా 'కుబేరా'కి? బయ్యర్లు ఇంకా లాస్ట్‌లోనే ఉన్నారా? మరి సినిమా కలెక్షన్స్‌ల ఎలా ఉన్నాయి సార్? అంటే థియేటర్‌కి వెళ్ళటం అనేది తగ్గింది. హ్మ్. జనాలు థియేటర్‌లకి వెళ్ళటం తగ్గటానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ రకరకాల రీజన్స్‌లో ప్రధానమైన రీజన్ ఏంటంటే, సినిమా బలమైన ప్రభావం వేస్తే కొంతవరకు కదలిక కనిపిస్తోంది జనాల్లో. అంతే తప్ప సినిమా ఏదో పర్లేదు అనే మాట బయటకొచ్చింది. 'కుబేరా'కి సంబంధించి ఆ సినిమాని విమర్శించే పరిస్థితి లేదు. అలాగని అది అద్భుతం అని చెప్పే పరిస్థితి లేదు. అలా ఒక డోలాయమాన స్థితిలో ఆడియన్‌ని ఫిక్స్ చేసినటువంటి కంటెంట్ అది. అంటే ఒరిజినల్‌గా వాళ్ళు చేయాలనుకున్న యుద్ధం చాలా పెద్దది. వాళ్ళు తీసుకున్న స్పాన్ చాలా పెద్దది. కానీ వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన మెథడ్‌లో ఉన్నటువంటి పరిమితులు, ఆ పరిమితుల వలన చాలా అంటే వాళ్ళకి వాళ్ళే చాలా కంటెంట్ వృధా చేశారేమో అనిపించేలాగా నడిచింది సినిమా. దాన్ని ప్రమోట్ చేయడానికి విపరీతంగా కష్టపడ్డారు. ఆ సినిమాని ఎలాగో అలాగూ జనంలోకి తీసుకెళ్ళాలి అని తీవ్రమైన కృషి చేశారు. దానిలో భాగమే సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిపినటువంటి ఒక సెలబ్రేషన్. చిరంజీవి గారిని పిలిచి ఆ సినిమా గురించి రకరకాల వ్యక్తులతో మాట్లాడించడం ద్వారా జరిపినటువంటి కార్యక్రమం. అంటే వాళ్ళు చాలా పెద్ద స్పాన్ తీసుకున్నారు. అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, బూటకపు కంపెనీలు ఎలా క్రియేట్ ఇప్పుడు చంద్రబాబు గారి మీద పెట్టిన కేసు మనకు తెలుసు. ఏది స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఆయన గవర్నమెంట్ నుంచి డబ్బులు డ్రా చేసి కొన్ని బినామీ కంపెనీలకు వెళ్ళి అక్కడి నుంచి అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబు అని ప్రూవ్ చేస్తే ఆ కేసులో ఆయన లోపలికి వెళ్తాడు. అది ఒక సెటప్. అలా ఈ సంస్థలు అంటే ఈ బోగస్ సంస్థల భోగట్టా గురించి తెలుగు సమాజంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అప్పుడు. ఓకే. అంటే ప్రభుత్వంతో ఏదో ఒక కాంట్రాక్టు లబ్ధి పొందుతారు ఎవరో, వాళ్ళు ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకొక మ్యూచువల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, ఆ డబ్బులు ఇక్కడికి వస్తాయి. వీళ్ళు నేరుగా గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చినట్టు ఉండదు. ఏదో కంపెనీలో వీళ్ళు వాటాలు కొంటారు, ఆ వాటా డబ్బులు ఇక్కడికి వస్తాయి, ఇక్కడ వ్యాపారాలు జరిగిపోతూ ఉంటాయి. ఈవెన్ సాక్షిలో కూడా అలాంటి పెట్టుబడులే ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఈ డమ్మీ సంస్థల గొడవ విపరీతంగా ప్రచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అప్పుడు. సిబిఐ ఎంక్వైరీ చేసి చాలామంది, ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఆ అకౌంట్లో లోపలికి వెళ్ళిన వాళ్ళే కదా. ఇలా చాలామంది ఇండస్ట్రియలిస్టులు లోపలికి వెళ్ళినటువంటి సందర్భం. నిజంగా వీళ్ళని అరెస్ట్ చేస్తారా అని ప్రజలు అనుకున్నారు. నిజంగానే అరెస్ట్ చేసి లోపలికి పంపించారు. నిమ్మగడ్డ ప్రసాద్ గారిని అరెస్ట్ చేస్తారా అని చాలామంది అనుకున్నారు, కానీ నిర్మోహమాటంగా తీసుకెళ్ళి లోపల పెట్టారు ఆ టైంలో. అలాగే కోనేరు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ వెళ్ళారు కదా జైలుకి. ఇలాంటి ఒక ఏరియాలో ఒక ఫైనాన్షియల్ స్కామ్, గవర్నమెంట్కి ఒక ప్రైవేట్ కంపెనీకి జరిగే డీల్లో ప్రభుత్వానికి సరఫరా అయ్యే డబ్బులు ఎలా వెళ్తాయి అనే దగ్గర ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడం ద్వారా ఏదో చేద్దామని అనుకున్నారు వాళ్ళు. నిజానికి పరిస్థితి అంతకంటే ఒక విచిత్రమైన కండిషన్ ఏంటంటే, నిజానికి ఇలాంటి ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఈ సినిమా చూస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది వాళ్ళకి. అలా ఎగ్జిక్యూషన్ జరిగింది అక్కడ. అంటే ఒక సిబిఐ ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేసి దానిలో ఆ సిబిఐ ఆఫీసర్ సరెండర్ అయిపోయి ఇలా చాలా కాంప్లెక్సిటీ చేశారు దాన్ని, చెప్పదలుచుకున్న విషయాన్ని. ఇంత ఇంత జరగటం లేదు బయట, ఆ విషయం ప్రజలకు తెలుసు. ఇంత టెన్షను, ఇంత హడావిడి జరగటం లేదు అసలు. స్ట్రైట్ అవే పొలిటీషియన్లే నేరుగా చేస్తున్నారు ఈ కార్యక్రమం. ఏజెన్సీలు ఇవి లేవు అసలు, ఇవన్నీ బూటకమే. కాబట్టి ఇది చెప్పడానికి, అంటే రాజకీయం వ్యాపారంగా మారిపోయింది అని చెప్పడం.
అసలు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వటం అనే కాన్సెప్ట్ ఎమర్జ్ అయినప్పుడే ప్రపంచానికి అర్థమైపోయింది రాజకీయ నాయకులు ఈ దేశాన్ని అమ్మేయబోతున్నారు అనే విషయం చాలా స్పష్టంగా ఎప్పుడైతే గవర్నమెంట్లు జీవో ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వాలి అనే కార్యక్రమం టేకప్ చేసిందో ఆ రోజునే వ్యవస్థ నాశనానికి దారితీస్తుంది ఇది అని అనుకున్నారు. అదే జరిగింది, ప్రతి చోట అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అదే జరిగింది, రాజశేఖర రెడ్డి పరిపాలనలో అదే జరిగింది, జగన్ రోజుల్లోనూ అదే జరిగింది. ఎవరైనా ఇలాగే ప్రయాణించాలి అనేటువంటి ఒక లైన్, ఒక పాత్ ఏర్పడిపోయి దాదాపుగా 25 ఏళ్ళు అయిపోయింది. 25 ఏళ్ల క్రితం ఇది కొంచెం క్యూరియాసిటీ, అంటే ప్రభుత్వానికి 1,00,000 కోట్లు లెవెల్లో డబ్బులు పంపిణీ చేయడం ఎలాగ, ప్రభుత్వం నిర్వహిస్తున్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఎలా ఇవ్వాలి అనేది ఒక విచిత్రమైనటువంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసేటువంటి కోసం. కానీ ఇప్పుడు కాదు, 25 ఏళ్ళు నడిచి వచ్చేసారు. నడిచి వచ్చిన తర్వాత ఈ పాయింట్ కాదు తీసుకోవాల్సింది, ఈ పాయింట్ మించినటువంటి గొడవలు చాలా వచ్చేస్తున్నాయి. అంటే ఆల్రెడీ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మీద. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు స్టిల్ రన్నింగ్, అది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అతిగతి లేవు. అంటే ఈ కేసుల్లో వీళ్ళని ఫిక్స్ చేయటము, ఫిక్స్ చేసిన తర్వాత వీళ్ళని ఎలా నడిపించాలో నడిపించడం, అసలు ఈ కేసులు పెట్టడం వెనకాల ఉన్న సూత్రధారులు మళ్ళీ రాజకీయమే, మళ్ళీ రాజకీయాలే, మళ్ళీ ఇంకొక పొలిటికల్ పార్టీ వీళ్ళ నుంచి గెయిన్. చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేసి తన చేతుల్లో కీలుబొమ్మగా మార్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నడిపినటువంటి ఒక గేమ్. ఆయన అరెస్టుకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసినప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండే జరిగేలా చేసి, ఆ తర్వాత ఆయన్ని కార్నర్ చేసి ఆయన్ని తిరిగి తన కంట్రోల్లోకి తెచ్చుకుని నడిపించినటువంటి విధానం ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లెవెల్లో జరుగుతోంది వ్యవహారం. ఇది కొంత క్యూరియాసిటీ కలిగించేటువంటి అంశం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో జరుగుతోంది ఇదంతా. రాజకీయ నాయకులు చేస్తున్నారు, రాజకీయ నాయకుల్ని ఇండస్ట్రియలిస్టులు కార్పొరేట్లు నడిపిస్తున్నారనేటువంటి ఇది ఒక ధోరణి నడిచింది సినిమాలో. నీ వలన ప్రభుత్వం అప్రతిష్ట పాలైపోతుంది అనేసి అవతల మంత్రి గారు ఆవేదన వ్యక్తం చేసిన సన్నివేశాలు. ఇప్పుడు సినిమా అది కాదు, వాళ్లే వ్యాపారం చేస్తున్నారు, వాళ్లే నేరుగా కార్పొరేట్లతో డీల్స్ మాట్లాడుతున్నారు. డబ్బులు ఎలా, ఎక్కడి నుంచి, ఏ కాలువ ద్వారా ఎక్కడికి వెళ్ళాలి కూడా వీళ్ళే డిజైన్ చేసి ఇస్తున్నారు. అంతా చాలా పద్ధతిగా జరిగిపోతుంది, ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు. దీనికి ఇదంతా కూడా ఎవడో చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, వాడి దగ్గర రికార్డు అవుతుంది. ఈ రికార్డు వాడు ఎప్పుడు బయట పెడతాడంటే వీడు కంట్రోల్ తప్పుతున్నాడు అన్నప్పుడు వీడి మీద కొంచెం హడావిడి చేస్తాడు. కానీ వ్యవస్థ నడుస్తోంది ఇలాగే వ్యవస్థలు నడుస్తాయి అనే విషయం ప్రపంచానికి కూడా అర్థమైపోయిన తర్వాత ఇలాంటి కంటెంట్తో సినిమా తీయటం వలన ప్రేక్షకుడు ఇది బాగుంది అని కానీ బాగాలేదని కానీ అనలేని ఒక విచిత్రమైన కండిషన్లో బయటకు వస్తున్నాడు థియేటర్లో నుంచి. అందుకని ప్రజల మీద భారీ ప్రభావం అయితే వేయలే ఈ సినిమా, అది వాస్తవం. ఈ ప్రభావం వేయకపోవడం, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుంది సినిమాలో. నాగార్జున చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు, ధనుష్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు, రష్మిక చాలా బాగా అభినయించింది. ఇదంతా పాజిటివ్ అంశాలు ఆ సినిమాకి. టేకింగ్ చాలా బాగుంది, టెక్నికల్ కంట్రిబ్యూషన్ చాలా బాగుంది. సినిమా ప్రతి సన్నివేశాన్ని చాలా కష్టపడి తీశారు. ఇదంతా ప్రజల్లోకి ఇంకి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడకుండా చేయటానికి ఇవన్నీ దోహదపడుతున్నాయి. నిజానికి నాగార్జునని ఈ ఏజ్లో కరెక్ట్ క్యారెక్టర్, అది ఆయనే చెప్పుకున్నట్టుగా కరెక్ట్ క్యారెక్టరు. ఆయన కెరియర్కి ఇంకొక 50 పాత్రలు వస్తాయి ఇలాంటివి నాకు అని చెప్పాడు కాన్ఫిడెంట్గా. నిజమే, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన అలాంటి క్యారెక్టర్ ఎంచుకోవడం చాలా గొప్ప సాహసం అని చెప్పి చిరంజీవి గారు ప్రశంసించడం కూడా అది కూడా కరెక్టే. కానీ సినిమా కొనుక్కున్న వాళ్ళకు అనుకుంటేది ఏమిటి దీనివలన అనే ఏరియాకి వస్తే, ఈ సినిమా కొనుక్కున్న వాళ్ళకి ఈ కాస్టింగు ఇదంతా చూసి ఇది డెఫినెట్గా వర్కౌట్ అయ్యే సినిమా. సబ్జెక్ట్ కూడా కొంత కొత్త ఏరియాలో ఉంది అని వాళ్ళు ఫీల్ అయ్యి. అంటే అసలు ఇప్పటి వరకు కార్పొరేట్ రాజకీయం గురించి ఇప్పుడు కలియుగ్ అని చెప్పి ఆ రోజుల్లో షాన్ బెనగల్ గారు ఒక సినిమా తీశాడు. అలాంటి
సెటప్లో ఒక సినిమా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్పొరేట్ రాజకీయం మీద ఒక అద్భుతమైన సినిమా చేయడానికి అవకాశం ఉంది. ఎవరు ఆ ఏరియాకి వెళ్ళట్లేదు. కనీసం కార్పొరేట్లు అంటే మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లోకి వచ్చాక జీవితాల్లో జరుగుతున్న గందరగోళం తెర మీద చెప్పే ప్రయత్నం కూడా ఎవడు చేయలే. మొత్తం భారతదేశంలో అన్ని సినిమా రంగాల్లోనూ ఎక్కడా జరగలేదు. ఎంత సంక్షోభం క్రియేట్ చేస్తున్నారు జీవితాల్లోకి, మనుషుల్లోకి అనేది. ఇటువంటి అనేక అంశాలు వదిలేసి ఈ ఏరియాని కనీసం పట్టించుకున్నారు వీళ్ళు అనేటువంటి ఒక కన్సిడరేషన్ కొంతమందిలో కనీసంగా పట్టించుకున్నారు. అందుకైనా శేఖర్ కమ్ములని అప్రిషియేట్ చేయాలనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. అక్కడ దొల్లతనం తెలిసినప్పటికీ ఇలాంటి కండిషను బయ్యర్స్ కూడా కొత్తగా అనిపించింది. కంటెంట్ అనిపించి వాళ్ళు ఎంటర్ అయ్యారు వ్యాపారంలో. ఎంటర్ అయిన తర్వాత థియేటర్లకి జనాలు ఒక మోస్తరుగా రావటం, అంటే మొదటి 2 రోజులు నాగార్జున, ధనుష్ ఉన్నారు, శేఖర్ కమ్ముల వీళ్లతో ఏం చేయించుంటాడు అనేటువంటి ఒక క్యూరియాసిటీ రన్ చేసింది. జనాల్ని కొంతవరకు పూల్ చేసింది థియేటర్కి. కానీ అది కూడా సఫిషియెంట్ కాదు. ఎందుకంటే మార్నింగ్ షో 8 o'clock షో చాలా ఊళ్ళల్లో పడింది. విజయవాడ లాంటి సెంటర్లో కూడా పడింది. కానీ ఆ సినిమా నాగార్జున లాంటి హీరో యాక్ట్ చేసిన సినిమాకి కనీసం మార్నింగ్ షో ఫుల్ అవ్వాలి. కానీ 10 అంటే ఊర్వశి లాంటి పెద్ద థియేటర్లో వేసే సినిమా అంటే చాలా పెద్ద కెపాసిటీ ఉన్న థియేటర్ అది. మల్టీప్లెక్స్లో అంత కెపాసిటీ ఉన్న థియేటర్ ఇంకోటి లేదు. అంత థియేటర్లో సినిమా వేసేసి మీరు ఆ వచ్చిన జనాలు 5-6 రోజులకి సర్దుకుంటే ఏమైపోవాలి? మిగిలిన చూసినటువంటి ప్రేక్షకుడు ఏమైపోవాలి? ఫైనల్గా లేచి నిలబడితే ఎదురంతా ఖాళీగా ఉంటాయి. ఇదేమిటి పరిస్థితి అనే అభిప్రాయం కలుగుతుంది కదా. అది బయటికి వెళ్ళి మాట్లాడుతాడు కదా వాడు, జనం లేరు థియేటర్లో అని. ఎందుకు రాలేకపోయారు? ఎందుకు అంతమందిని పూల్ చేయలేకపోయాడు? నాగార్జున గారి చరిష్మా ఎందుకు అంత లాగలేకపోయింది? కనీసం మార్నింగ్ షో ఫుల్ అయి ఉండాలి. అది జరగల. అయినప్పటికీ కొంత తర్వాత షో నుంచి కొద్దిగా పెరిగింది. ఈ పెరుగుతున్న క్రమంలోనే వీళ్ళు సక్సెస్ మీట్ పెట్టి ఇంకొంచెం రైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది అందుకోలే. పెట్రోల్ పోసారు, వీళ్ళు చేయాల్సిన ప్రయత్నం వీళ్ళు చేశారు, వీళ్ళు కృషి చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు అది ప్రాపర్గా. ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఆశ కూడా లేదు. దీనికి మెజారిటీ ప్రధానమైన కారణం ఏంటంటే కంటెంట్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది, సర్క్యులేట్ అవుతోంది. జనాలు వాళ్ళ మొబైల్స్లో సినిమాలు చూసి సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలు ఉచితంగా పోస్ట్ చేసేస్తున్నారు. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమిటి అనేది ఆలోచించే వరకు థియేట్రికల్ రైట్స్ మీద డబ్బులు పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించి పెట్టడం మంచిది. తొందరపాటు చర్యలు లేవు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అంటే ఒకవేళ సినిమా వర్కౌట్ కాకపోతే మేము ఇచ్చినటువంటి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి అని అగ్రిమెంట్లో రాసేసుకుని ఒక ఒప్పందం చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు బయ్యర్లు ఆల్రెడీ. కాబట్టి రిఫండబుల్ అగ్రిమెంట్లు చేసుకున్నారు కాబట్టి డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. నష్టపోవాల్సిన అవసరం లేదు. అంటే లాభాలు రావు కానీ నష్టాలు కూడా రావు. వాళ్ళు కూడా కొంత అమౌంట్ హోల్డ్ చేసి కొంత అమౌంట్ రిలీజ్ చేసి అలా ఏదో ప్రొడ్యూసర్ వైపు నుంచి జరుగుతుంది అది. సో ఇది నో లాస్ నో గెయిన్ పద్ధతిలోనే ముగుస్తుంది అనుకుంటున్నాను నేను. కుబేరా వీళ్ళకి తమిళ మార్కెట్లో కూడా వర్కౌట్ కాలేదు అనేది, అంటే ధనుష్ అభిమానులు ఇంతకంటే హార్డ్ కంటెంట్ చూస్తున్నారు ఆయనతో, తమిళ డైరెక్టర్లతో ఆయన పనిచేసిన సినిమాల్లో. దీన్ని మించిన నగ్నమైన జీవిత ప్రదర్శనలు జరిగినటువంటి సినిమాల్లో నటించాడు అతను. అలాంటి సినిమాలు చూడటానికి అలవాటు పడిన వాళ్ళకి ఈ సినిమా ఆని ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి డోలాయమాన స్థితిలోనే ఆ సినిమాని మాట్లాడారు. దాంతో అక్కడ కూడా పెద్దగా ప్రభావం కనిపించట్లేదు. ఇందువలన అన్ని చోట్ల కూడా సినిమాకి ఒక మిక్స్డ్ వాతావరణం ఉంది. ప్రధానంగా అది బాగుందా లేదా అంటే సీరియస్గా క్రిటిసైజ్ చేసే కంటెంటు కాదు అది, అలాగని పూర్తిగా ఓన్ చేసుకునే కంటెంటు కాదు. ఏదో మేరకు ఒక ఏరియాలో మాట్లాడే ప్రయత్నం చేశారు అని కొంచెం మార్జిన్ ఇవ్వాలనిపించే టాపిక్. ఇన్ని గందరగోళాల మధ్య సినిమా ఉంది అది కుబేరా.
దాని తాలూకా ప్రభావమే అన్ని చోట్ల కనిపిస్తుంది. రేపు ఓటీటీలోకి వచ్చినా అదే పరిస్థితి. అందుకని ప్రస్తుతానికి నష్టాలు థియేటర్లలో జనాలు కనిపించడం లేదు అనే మాటలో వాస్తవం ఉంది. కానీ ఈ నష్ట నివారణ చర్యలు కూడా వాళ్ళ వైపు నుంచి జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఈ సినిమాకి డబ్బులు పెట్టిన వాళ్ళందరూ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలోను తర్వాత బయ్యర్ వ్యవస్థలోను చాలా కాలంగా ఆరితేరినటువంటి వాళ్ళే. సో ఎవరు నష్టపోయే పరిస్థితి ఉండదు, నష్టపరచరు కూడా వాళ్ళు. సునీల్ నారంగ్ వీళ్ళు ఎవరిని నష్టపరచరు, ఎందుకంటే వాళ్ళు ఈ బిజినెస్లో ఇంకొంతకాలం ఉండాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే బిజినెస్లోకి రావాలనుకుంటున్నారు. అందుకని వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఏదన్నా ఉంటే వాళ్ళలో వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు. సార్ ఒకవైపు ఏమో బయ్యర్లు లాస్ అన్నట్టుగా ఈ విధంగా ప్రచారం జరుగుతుంది, అండ్ ఇంకోవైపు 100 కోట్ల పోస్టర్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. మరి 100 కోట్ల అంటే ప్రాఫిట్ లోకి వచ్చినట్టేనా, లేకుంటే దీని మీద కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమైతే అవుతున్నాయి. మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు ధనుష్ గారి మీద. ధనుష్ గారు నిలబడి ఉంటే బ్యాక్గ్రౌండ్ లో 100 కోట్లు అనే ఫిగర్ చూపించారు. ఇది అంటే బయ్యర్స్ కొంత ఇబ్బందికరంగా ఉన్నారు అనే మాట వాస్తవం. థియేటర్ దగ్గర పరిస్థితి కూడా అంత బ్రైట్ గా లేదు. అయినప్పటికీ ఈ వసూళ్లు ఇన్ టోటల్ చేసుంటే నిజంగానే కలెక్ట్ అయి ఉంటాయి. నిజంగా కలెక్ట్ అయి ఉంటే కనుక డెఫినెట్ గా మంచి ఫిగరే. 4 రోజుల్లో 100 కోట్లు అనేది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. కానీ ఆ పాజిటివ్నెస్ ఎక్కడ ట్రేడ్ లో కనబట్టలేదు. ట్రేడ్ లో కనిపించకపోవడం వలన వస్తున్నటువంటి ఇబ్బంది. అలాగే థియేటర్ల దగ్గర కూడా హడావిడి కనిపించలేదు. చాలా థియేటర్ల దగ్గర రష్ కనబట్టలేదు. జనాలు ఏదో పరిగెడుతున్నట్టు థియేటర్ వైపు మూవ్ అవుతున్నట్టు. అలాగే నెమ్మదిగా మొదటి 2 రోజులు కొంత మొహమాట పడినా కానీ ఇప్పుడు కొంచెం ఆ సినిమా గురించి స్థిమితంగా మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే దానిలో ఉన్న ఇబ్బందికరమైన అంశాల గురించి మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే జనాలు కొంత నిలబడి మాట్లాడదామనే మూడ్కి వస్తున్నారు. ఈ మూడ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 100 కోట్లు పోస్ట్ వేయడం ద్వారా కొంచెం పుష్ చేయొచ్చు అని ఏమైనా మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం కూడా చేసి ఉండొచ్చు. ఆ డౌట్ ఆల్రెడీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏదేమైనా శేఖర్ కమ్ములు ఒక మంచి ప్రయత్నమే చేశాడు. కాకపోతే ప్రజలకి ఏం కావాలో ఎలా కావాలో అలా కన్వే చేయడంలోను, అలాగే ప్రజల స్థాయి ఆ ఏరియాకి సంబంధించి ప్రజల జ్ఞానం చాలా పెరిగింది. ఆ పెరిగిన జ్ఞానానికి రీచ్ అయ్యి ఆ జ్ఞానం అబ్బురపడే లెవెల్లో కంటెంట్ని డిజైన్ చేసి ఉంటే డెఫినెట్గా ఈ సినిమా పెద్ద విజయం సాధించేది. ఈ 100 కోట్లు కాదు, ఇంకా పెద్ద ఫిగరే వేసి ఉండేవాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.